ప్రైమరీ హెల్త్ సెంటర్ విజిట్ చేయండి, అక్కడ ఉండే సిస్టమ్ ఉపయోగించుకోండి. ముందు మీరు ఉపయోగించుకోండి. మొన్న నేను టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను బసవ తారకం ఇండో క్యాన్సర్ క్యాంపుకు సంబంధించి. ముందు ఇంట్లో మీ భార్యల్ని వాళ్ళని తీసుకెళ్ళి మీరు కూడా చెకప్లు చేయించుకోండి అని చెప్పాను. ఎందుకంటే మహిళలకి ఈ మధ్య ఎక్కువ క్యాన్సర్ రిలేటెడ్ ఇవి వస్తూ ఉన్నాయి. కాబట్టి 40 దాటిన దగ్గర నుంచి మహిళలు ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలని చెప్పేసి ముందుగా మన లీడర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు చెక్ చేసుకోండి. దాంట్లో ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ బసవ తారక హాస్పిటల్లో మనం అన్ని రకాలుగా సపోర్ట్ చేసి ముందుగానే ఏదైనా సమస్య ఉన్నా కూడా తీర్చేదానికి చేద్దామని చెప్పాం. ఎంతమంది లీడర్లు తీసుకొచ్చి మీ ఇంట్లో భార్యలను తీసుకొచ్చి చేయించారు? మీకు నిజంగా మీ భార్యల మీద ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే మన కోసం 24 గంటలు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తున్న ఆమె గురించి, ఆమె ఆరోగ్యం గురించి 1 గంట కూడా టైం స్పెండ్ చేయలేకపోతే మీరేం భర్త? సెన్సార్ కట్ ఇంట్లో అన్నమే చేయాలి. ఇది కట్ చేసే గ్రూప్లో పెడదాం, వాట్సాప్ గ్రూపులు అన్నిట్లో. సో కాబట్టి దయచేసి నేను ఇన్ని అవకాశాలు ఉచితంగా 10-12 వేల రూపాయలు ఖర్చు అయ్యే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ని మన దగ్గరకు తీసుకొచ్చి హై ఎండ్ బస్, అది ఎస్బీఐ వాళ్ళు బసవ తారకం ట్రస్ట్కి లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకున్న బస్ అది. సో అది తీసుకొచ్చి అక్కడ మనం పోతే 3 గంటలు 4 గంటలు కూర్చోవాలి. 1000 రూపాయలు ఓపీ ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే కట్టేటటువంటి ఇది మన డోర్ స్టెప్కి తీసుకొచ్చి మనకు ఉచితంగా అవకాశం కల్పిస్తే మనకు ఫ్రీ అయితే విలువ ఉండదు కదా. బెంగళూరు కొట్టుకుంటూ పోయి వాడు ఉండవా అని చెప్పి తిడతా, అపాయింట్మెంట్ లేదు, లేకపోతే మధ్యాహ్నం డాక్టర్ని తిట్టి అన్నీ చేస్తుంటే సార్ అని చెప్పి తిరిగి అప్పుడు చూస్తే అబ్బా మంచి డాక్టర్ బాగా చూశాడు, 4 గంటలు లేట్ అయినా అని చెప్పి ఉంటుంది. మన ఇంటి దగ్గరకు వచ్చి చూస్తుంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరానట్టు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అన్నీ తీసుకొచ్చి పల్లెల్లో పెడుతుంటే మనకు అర్థం కావట్లా. బిర్యానీ తీసుకొచ్చి పెడుతుంటే ఆ రోడ్డు పక్కన పుష్కాయ ఉందో పోయేదో అదే బాగుంటుంది దీనికన్నా అని చెప్పనేసి అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. దయచేసి ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆయన ఇన్ని కార్యక్రమాలు ఆయన నియోజకవర్గం కాబట్టి బసవ తారకం ట్రస్ట్ వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి? నారా భువనేశ్వర్ గారు ఆమెకి వచ్చిన అర్జీలు గమనించి ఏంటి ఇక్కడ క్యాన్సర్ రిలేటెడ్గా చాలా వస్తున్నాయి సమస్యలు, ఇష్యూస్ అని చెప్పి బాలకృష్ణ గారితో మాట్లాడి బసవ తారకం ఇండో వాళ్ళని ఇక్కడికి వెళ్ళమని చెప్పనేసి భువనేశ్వర్ గారు చెప్పారు. ఆవిడ కూడా మన గురించి, మన నియోజకవర్గంలో ప్రజల గురించి అంత ఆలోచిస్తున్నప్పుడు ఆ అవకాశాలను ఎంత ఎఫెక్టివ్గా మనం వాడుకోవాలి, ఎంతమందికి సమాచారం తెలియజేయాలి, ఎంతమందికి సర్వీస్ అందించాలి. ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే మనం నీకు ఆ పలానా సమస్య ఉంది కదా, 20 రోజులు బసవ తారకం జరుగుతుంది, నేను తీసుకెళ్తానని తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తే ఎంత సంతోషపడతారో, వాళ్ళకి ఎంత ఇదవుతుంది. ఇన్ని అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా ట్రస్ట్ తరఫున రకరకాల అవకాశాలు మన దగ్గర తీసుకొస్తున్నారు. వాటన్నిటిని మనం ఎంత ఉపయోగించుకుంటున్నాం, ప్రజలకు ఎంత ఉపయోగిస్తున్నాం.